బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. చట్టం ప్రకారం మీ హక్కుల గురించి మీకు అవగాహన కల్పించడానికి రూపొందించబడిన ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ కు స్వాగతం. ఈ శ్రేణి అంతటా మేము ప్రాథమిక రాజ్యాంగ హక్కుల నుండి నిర్దిష్ట చట్టపరమైన నిబంధనల వరకు ఉపాధి, విద్య మరియు చట్టాన్ని అమలు చేసే వ్యక్తులతో పరస్పర చర్యల వంటి అనేక రకాల అంశాలను అన్వేషిద్దాం. న్యాయపరమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి మరియు చట్టపరమైన వాతావరణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది సరైన అవకాశం కల్పిస్తుంది. ఇంకా విద్యను మాత్రమే కాకుండా చురుకైన సత్పౌరుడిగా మారడానికి ప్రేరేపిస్తుంది. ఇక మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 48 చలించే ఆస్తి అనే పదాన్ని వివరించడానికి అంకితం చేయబడింది. చట్టపరమైన పరిభాషలో అటువంటి నిబంధనల యొక్క ఖచ్చితమైన నిర్వచనం చాలా ముఖ్యమైనది, ప్రత్యేకించి ఐపీసీలోని అనేక నేరాలు కదిలే ఆస్తికి వ్యతిరేకంగా లేదా ప్రమేయం ఉన్న చర్యలకు సంబంధించినవి కాబట్టి. ఐపీసీ సెక్షన్ 48 ఇలా పేర్కొంది: చలించే ఆస్తి భూమి మరియు భూమికి అనుసంధానించబడిన లేదా భూమికి అనుసంధానించబడిన ఏదైనా శాశ్వతంగా బిగించిన వస్తువులు మినహా ప్రతి వివరణ యొక్క భౌతిక ఆస్తిని చేర్చడానికి ఉద్దేశించిన పదాలు. చలించే ఆస్తి వివరణాత్మక వివరణ 1 చలించే ఆస్తి యొక్క పరిధిని కలిగి ఉంటుంది. సెక్షన్ 48 చలించే ఆస్తి ని నిర్వచించడంలో ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుంది. వాస్తవంగా ప్రతి రకమైన ప్రత్యక్షమైన ఆస్తిని కలిగి ఉంటుంది. ప్రాథమిక మినహాయింపులు భూమి మరియు భూమికి శాశ్వతంగా అతికించబడిన అంశాలు. ఈ నిర్వచనం భౌతికంగా తరలించబడే వస్తువులు మరియు ఆస్తుల యొక్క విస్తారమైన శ్రేణిని కవర్ చేస్తూ విస్తృత పరిధిని అందించడానికి రూపొందించబడింది. 2 స్థిరాస్తి నుండి భిన్నమైనది. కదిలే ఆస్తి యొక్క ప్రాథమిక లక్షణం స్థిరమైన ఆస్తికి విరుద్ధంగా ఉంటుంది. స్థిరాస్తి ప్రధానంగా భూమి మరియు దానితో శాశ్వతంగా జతచేయబడిన వస్తువులకు సంబంధించినది అయితే, కదిలే ఆస్తి భౌతికంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయగలిగిన అన్నింటినీ కవర్ చేస్తుంది. 3 వివిధ చట్టపరమైన నిబంధనలను అండర్పిన్ చేయడం. సెక్షన్ 48 ద్వారా అందించబడిన స్పష్టత ఐపీసీలోని అనేక నిబంధనలకు పునాది. దొంగతనం, దోపిడీ మరియు దుర్వినియోగం వంటి నేరాలు చరాస్తుల చుట్టూ తిరుగుతాయి. స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉండటం ద్వారా ఐపీసీ అటువంటి నేరాలు వర్గీకరించబడి ఖచ్చితత్వంతో విచారణ చేయబడుతుందని నిర్ధారిస్తుంది. 4 సమకాలీన ఔచిత్యం మరియు అప్లికేషన్లు. నేటి ప్రపంచంలో కదిలే ఆస్తి కేవలం నగలు, ఫర్నిచర్ లేదా వాహనాలు వంటి ప్రత్యక్ష వస్తువులకు మాత్రమే పరిమితం కాదు. సాంకేతిక పురోగతులతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, డిజిటల్ నిల్వ పరికరాలు మరియు వర్చువల్ ఆస్తులు వంటి అంశాలు కూడా కదిలే ఆస్తి పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 48లోని నిర్వచనాన్ని మరింత సంబంధితంగా చేస్తుంది. 5 ఆస్తి హక్కులతో పరస్పర చర్య. సెక్షన్ 48 క్రిమినల్ చట్టం యొక్క ప్రయోజనం కోసం కదిలే ఆస్తిని నిర్వచించినప్పుడు ఈ నిర్వచనం ఆస్తి హక్కుల గురించి విస్తృత చర్చలకు కూడా ఉపయోగపడుతుంది. యాజమాన్యం, స్వాధీనం మరియు కదిలే ఆస్తులతో అనుబంధించబడిన హక్కులు మరియు బాధ్యతల నిర్ధారణలో కదిలే ఆస్తిని ఏర్పరచడం ఏమిటో అర్థం చేసుకోవడం. 6 ఆర్థిక మరియు సామాజిక చిక్కులు. క్రిమినల్ నేరాల పరిధికి మించి కదిలే ఆస్తి భావన గణనీయమైన ఆర్థిక మరియు సామాజిక శాఖలను కలిగి ఉంది. ఆర్థిక లావాదేవీలు, వారసత్వం, పన్నులు మరియు సామాజిక హోదాలో కూడా కదిలే ఆస్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆస్తి యొక్క ఈ వర్గాన్ని నిర్వచించడం ద్వారా ఐపీసీ పరోక్షంగా విస్తృత ఆర్థిక మరియు సామాజిక నిర్మాణాలను ప్రభావితం చేస్తుంది. 7 భావన యొక్క పరిణామం. సెక్షన్ 48 పునాది నిర్వచనాన్ని అందించినప్పటికీ కదిలే ఆస్తి భావన సామాజిక మరియు సాంకేతిక మార్పులతో అభివృద్ధి చెందింది.
ఐపీసీ యొక్క నిర్వచనం సమకాలీన వివరణలు మరియు చట్టపరమైన చర్చలు జరగడానికి ఒక ప్రాతిపదికగా పనిచేస్తుంది. చట్టం మారుతున్న సందర్భాలకు అనుగుణంగా మరియు సంబంధితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 48 చలించే ఆస్తి యొక్క ఖచ్చితమైన నిర్వచనంతో కోడ్ యొక్క విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. కదిలే ఆస్తికి సంబంధించిన సరిహద్దులను గుర్తించడం ద్వారా అటువంటి ఆస్తికి సంబంధించిన నేరాలు మరియు హక్కులు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లు మరియు న్యాయబద్ధంగా పరిష్కరించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఈ విభాగం ఐపీసీ యొక్క ఖచ్చితత్వానికి మరియు సమకాలీన సవాళ్లకు దాని అనుకూలతకు ప్రతీక. స్పష్టమైన నిర్వచనాలను నిర్దేశించడం ద్వారా ఐపీసీ వ్యక్తులు మరియు న్యాయ వ్యవస్థ విశ్వసనీయమైన సూచన పాయింట్ని కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది. ఖచ్చితమైన వివరణలు మరియు న్యాయమైన సమావేశాన్ని సులభతరం చేస్తుంది. సమాజం మరియు సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉన్నందున సెక్షన్ 48 వంటి నిబంధనల ద్వారా అందించబడిన పునాది నిర్వచనాలు న్యాయ వ్యవస్థ స్థూలంగా ఉండేలా చూస్తాయి. అయినప్పటికీ ఆధునిక జీవితంలోని సంక్లిష్టతలను పరిష్కరించడానికి తగినంత అనువైనవి. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है, जो आपको कानून के तहत आपके अधिकारों के बारे में शिक्षित करने के लिए डिजाइन की गई है। इस पूरी श्रृंखला में हम बुनियादी संवैधानिक अधिकारों से लेकर रोजगार, शिक्षा और कानून प्रवर्तन के साथ बातचीत जैसे विशिष्ट कानूनी प्रावधानों तक विभिन्न प्रकार के विषयों का पता लगाएंगे। यह कानूनी रूप से सूचित निर्णय लेने और कानूनी माहौल को बेहतर ढंग से समझने का एक आदर्श अवसर प्रदान करता है और न केवल शिक्षा बल्कि एक सक्रिय नागरिक बनने के लिए भी प्रेरित करता है। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 48 चल संपत्ति शब्द को स्पष्ट करने के लिए समर्पित है। कानूनी भाषा में ऐसे शब्दों की सटीक परिभाषा महत्वपूर्ण है, खासकर जब से आईपीसी में कई अपराध चल संपत्ति के खिलाफ या उससे जुड़े कृत्यों से संबंधित हैं। आईपीसी की धारा 48 में कहा गया है, चल संपत्ति शब्द चल संपत्ति का उद्देश्य हर प्रकार की भौतिक संपत्ति को शामिल करना है, भूमि और पृथ्वी से जुड़ी चीजों को छोड़कर या स्थायी रूप से पृथ्वी से जुड़ी किसी भी चीज से जुड़ी हुई चीजों को छोड़कर। विस्तृत विवरण। 1. चल संपत्ति का व्यापक दायरा। धारा 48 चल संपत्ति को परिभाषित करने में एक व्यापक परिप्रेक्ष्य प्रदान करती है, जिसमें लगभग हर प्रकार की मूर्त संपत्ति शामिल है। प्राथमिक अपवाद भूमि और भूमि से स्थायी रूप से जुड़ी वस्तुएं हैं। यह परिभाषा एक व्यापक दायरा प्रदान करने के लिए डिजाइन की गई है, जिसमें वस्तुओं और संपत्तियों की एक विस्तृत श्रृंखला को शामिल किया गया है, जिन्हें भौतिक रूप से स्थानांतरित किया जा सकता है। 2. अचल संपत्ति से अलग। चल संपत्ति की प्राथमिक विशेषता उसका अचल संपत्ति से विरोधाभास है। जबकि अचल संपत्ति मुख्य रूप से भूमि और उससे स्थायी रूप से जुड़ी चीजों से संबंधित है, चल संपत्ति में वह सब कुछ शामिल है जिसे भौतिक रूप से एक स्थान से दूसरे स्थान तक ले जाया जा सकता है। 3. विभिन्न कानूनी प्रावधानों को रेखांकित करना। धारा 48 द्वारा प्रदान की गई स्पष्टता आईपीसी के भीतर कई प्रावधानों के लिए मूलभूत है। चोरी, डकैती और हेराफेरी जैसे अपराध चल संपत्ति के इर्द गिर्द घूमते हैं। स्पष्ट परिभाषा देकर आईपीसी यह सुनिश्चित करता है कि ऐसे अपराधों को वर्गीकृत किया जाए और सटीकता के साथ मुकदमा चलाया जाए।
4. समसामयिक प्रासंगिकता और अनुप्रयोग। आज की दुनिया में चल संपत्ति केवल आभूषण, फर्नीचर या वाहन जैसी मूर्त वस्तुओं तक ही सीमित नहीं है। तकनीकी प्रगति के साथ इलेक्ट्रॉनिक गैजेट, डिजिटल स्टोरेज डिवाइस और यहां तक कि आभासी संपत्ति जैसी वस्तुएं चल संपत्ति के दायरे में आ सकती हैं, जिससे धारा 48 में परिभाषा और भी अधिक प्रासंगिक हो जाती है। 5. संपत्ति अधिकारों के साथ परस्पर क्रिया। जबकि धारा 48 आपराधिक कानून के प्रयोजन के लिए चल संपत्ति को परिभाषित करती है, यह परिभाषा संपत्ति अधिकारों के बारे में व्यापक चर्चा में भी भूमिका निभाती है। यह समझना कि चल संपत्ति क्या है, स्वामित्व, कब्जा और चल संपत्तियों से जुड़े अधिकारों और जिम्मेदारियों के निर्धारण में सहायता करती है। 6. आर्थिक और सामाजिक निहितार्थ। आपराधिक अपराधों के दायरे से परे चल संपत्ति की अवधारणा के महत्वपूर्ण आर्थिक और सामाजिक प्रभाव हैं। चल संपत्तियां आर्थिक लेनदेन, विरासत, कराधान और यहां तक कि सामाजिक स्थिति में महत्वपूर्ण भूमिका निभाती हैं। संपत्ति की इस श्रेणी को परिभाषित करके आईपीसी अप्रत्यक्ष रूप से व्यापक आर्थिक और सामाजिक संरचनाओं को प्रभावित करता है। 7. अवधारणा का विकास। जबकि धारा 48 एक मूलभूत परिभाषा प्रदान करती है, चल संपत्ति की अवधारणा सामाजिक और तकनीकी परिवर्तनों के साथ विकसित हुई है। आईपीसी की परिभाषा एक आधार के रूप में कार्य करती है, जिस पर समसामयिक व्याख्याएं और कानूनी बहसें हो सकती हैं, जिससे यह सुनिश्चित होता है कि कानून बदलते संदर्भों के लिए अनुकूल और प्रासंगिक बना रहे। निष्कर्ष। आईपीसी की धारा 48 चल संपत्ति की अपनी सूक्ष्म परिभाषा के साथ संहिता के व्यापक कानूनी ढांचे में एक मौलिक भूमिका निभाती है। चल संपत्ति की सीमाओं का सीमांकन करके यह सुनिश्चित करता है कि ऐसी संपत्ति से संबंधित अपराधों और अधिकारों को स्पष्ट रूप से समझा जाए और विवेकपूर्ण तरीके से संबोधित किया जाए। यह धारा सटीकता के प्रति आईपीसी की प्रतिबद्धता और समसामयिक चुनौतियों के प्रति इसकी अनुकूलन क्षमता का प्रतीक है। स्पष्ट परिभाषाएं देकर आईपीसी यह सुनिश्चित करता है कि व्यक्तियों और न्यायपालिका दोनों के पास एक विश्वसनीय संदर्भ बिंदु हो, जिससे सटीक व्याख्या और निष्पक्ष न्याय की सुविधा मिल सके। जैसे जैसे समाज और प्रौद्योगिकी का विकास जारी है, धारा 48 जैसे प्रावधानों द्वारा प्रदान की गई मूलभूत परिभाषाएं यह सुनिश्चित करती हैं कि कानूनी प्रणाली जमीनी स्तर पर बनी रहे, फिर भी आधुनिक जीवन की जटिलताओं को संबोधित करने के लिए पर्याप्त लचीली हो। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to the Indian Penal Code Awareness video series, designed to educate you about your rights under the law. Throughout this series, we'll explore a wide variety of topics, from basic constitutional rights to specific legal provisions such as employment, education, and interactions with law enforcement. It provides a perfect opportunity to make legally informed decisions and better understand the legal environment, and also motivates not only education but also becoming an active SAT citizen. Now let's know about another IPC section. Section 48 of the Indian Penal Code, 1860, IPC 1860, is dedicated to elucidating the term movable property. In legal parlance, a precise definition of such terms is crucial, especially since many offences in the IPC pertain to acts committed against or involving movable property. IPC Section 48 states, movable property. The words movable property are intended to include corporeal property of every description, except land and things attached to the earth or permanently fastened to anything which is attached to the earth.
Elaborated description. 1. Encompassing scope of movable property. Section 48, in defining movable property, offers a comprehensive perspective encompassing virtually every type of tangible property, with the primary exceptions being land and items permanently affixed to the land. This definition is designed to provide a broad scope, covering a vast array of items and possessions that can be physically moved. 2. Distinct from immovable property. The primary characteristic of movable property is its contrast with immovable property. While immovable property mainly concerns land and things permanently attached to it, movable property covers everything else that can be physically transported from one place to another. 3. Underpinning various legal provisions. The clarity provided by Section 48 is foundational for several provisions within the IPC. Offences like theft, robbery, and misappropriation revolve around movable property. By having a clear definition, the IPC ensures that such offences are categorized and prosecuted with precision. 4. Contemporary relevance and applications. In today's world, movable property isn't limited to just tangible objects like jewelry, furniture, or vehicles. With technological advancements, items like electronic gadgets, digital storage devices, and even virtual assets can fall under the purview of movable property, making the definition in Section 48 even more pertinent. 5. Interplay with property rights. While Section 48 defines movable property for the purpose of criminal law, this definition also plays into broader discussions about property rights. Understanding what constitutes movable property aids in the determination of ownership, possession, and the rights and responsibilities associated with movable assets. 6. Economic and social implications. Beyond the realm of criminal offenses, the concept of movable property has significant economic and social ramifications. Movable assets play a key role in economic transactions, inheritance, taxation, and even societal status. By defining this category of property, the IPC indirectly influences broader economic and social structures. 7. Evolution of the concept. While Section 48 provides a foundational definition, the concept of movable property has evolved with societal and technological changes. The IPC's definition serves as a basis upon which contemporary interpretations and legal debates can take place, ensuring that the law remains adaptable and relevant to changing contexts. Conclusion. Section 48 of the IPC, with its meticulous definition of movable property, plays a fundamental role in the wider legal framework of the code. By demarcating the boundaries of what constitutes movable property, it ensures that offences and rights related to such property are clearly understood and judiciously addressed. This section is emblematic of the IPC's commitment to precision and its adaptability to contemporary challenges. By laying down clear definitions, the IPC ensures that both individuals and the judiciary have a reliable reference point, facilitating accurate interpretations and the fair meting out of justice. As society and technology continue to evolve, the foundational definitions provided by provisions like Section 48 ensure that the legal system remains grounded, yet flexible enough to address the complexities of modern life. If we are responsible, the future will be good for the future generations.